హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూసేది కోనసీమ జిల్లా సకినేటిపల్లి అనే మండలంలో అంతర్వేజి అనే గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. అంతర్వేజి అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ ప్రాంతానికి గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట. ఈ ఆలయానికి వెళ్ళే ద్వారం పశ్చిమ ముఖ ద్వారం అనమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇదే మొదటిగా ఇలా ఉండే ముఖ ద్వారం అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించింది శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారు అనమాట. అమలాపురం చెందిన వాడలరి ప్రాంతానికి చెందిన ఒక జమీందార్ అనమాట. ఈయన ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందింది. ఒక్కసారి అంతర్వేది వెళ్ళొస్తే చాలు కాశీకి వెళ్ళినట్టే అని అందరూ అనుకుంటారు. ఇక్కడ ఉన్న సముద్రంలో స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు దక్షిణ కాశీగా అంతర్వేదిని వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడైతే హోమం అయితే చేస్తారనమాట. సుదర్శన హోమం అంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా మంచి జరుగుతుందని ఈ హోమం అనేది చేయించుకుంటూ ఉంటారనమాట. ఈ హోమం జరిగే ప్లేస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు భక్తులకి భోజనాలని ఏర్పాటు చేస్తూనే ఉంటారనమాట. ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళ భోజనాలు కానీ ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా చూసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఉచితంగా భోజనాన్ని ఇలా అందిస్తూ ఉంటారనమాట. భోజనం తినే ప్లేస్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. మీరు ఇప్పుడు చూస్తుంది అంతర్వేది బీచ్ అనమాట. తూర్పుగోదావరి జిల్లాలోనే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిది. ఇక్కడ ఇదే కాదు, లైట్ హౌస్, ఇంకా అన్నా చెల్లెలు గట్టి మొత్తం ఇవన్నీ చూపిస్తాను అనమాట. వీడియో అనేది చివరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ప్లేసే అన్నా చెల్లెలు గట్టు అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ బండి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదే అన్నా చెల్లెలు గట్టి అని అంటారు. ఇదేనా అన్నా చెల్లెలు గట్టి? అలా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అందులోను. వీడియో ఇప్పటి వరకు మీరు చూసినందుకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.